ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి మనలో అనేక మంది దేవుని యొక్క స్వార్థను, దేవుని యొక్క పరిచర్యను చేయాలని అనుకుంటా ఉంటారు. అయితే ఎక్కడి నుంచి పరిచర్య మొదలు పెట్టాలి, ఏ విధంగా పరిచర్య మొదలు పెట్టాలో తెలియదు. అయితే ప్రియులారా, మన వాక్యాన్ని గమనించినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూస్తే, యోహాను ఆ దినములందు బాప్తిసం ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేక వేయి ఒక నిశ్శబ్దం. ఈ యోహాను గారు మరి సువార్త పరిచర్య ప్రారంభించినప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభించాడంటే అరణ్యంలో నుంచి సువార్తను ప్రారంభించాడు. ఈ అరణ్యంలో నుంచి సువార్తను ప్రకటించినప్పుడు, మరి పిలుపునిచ్చినప్పుడు అనేకులు మరి ఆ యూదయ అరణ్యంలోకి వచ్చి యోర్దాను నదిలో అతని చేత బాప్టిజం పొందుతా ఉన్నారు. యోహాను మరి తల్లిదండ్రులే పరిశుద్ధాత్మను మరి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడుగా ఉన్నాడు. ఈ యోహాను మరి ఎక్కడ ప్రారంభించినాడంటే అరణ్యంలో నుంచి ప్రారంభించినాడు. ప్రియులారా, దేవుని యొక్క పరిచర్య ప్రారంభించాలంటే మనం ఎక్కడి నుంచి అయినా ఆ సువార్తను ప్రారంభించవచ్చు. అయితే ప్రాముఖ్యంగా యేసుప్రభుల వారు ఒక సేవకులకే ఈ పరిచర్యను అప్పగించలేదు, అందరికీ పరిచర్యను అప్పగించినాడు. అందరి బాధ్యత ఈ సువార్త పరిచర్య అనేది. ఎందుకు అందరికి అప్పగించినాడంటే దేవుని యొక్క మార్గము మనం సరళము చేయాలి, దేవుని కొరకు మనం ప్రజల్ని మరి సిద్ధపరచాలి. అందుకే దేవుడు ప్రతి ఒక్కరిని మరి ఏర్పరచుకున్నాడు, ప్రతి ఒక్కరిపైన భారం అనేది ఉన్నది. కానీ మనలో ప్రతి ఒక్కరు ఇది ఒక సేవకుల పని, సేవకులు మాత్రమే చేయాలని అనుకుంటా ఉంటారు. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని పరిచర్యలో మనం ముందు కొనసాగాలి అంటే పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిచర్య మనము కొనసాగించినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా మనము అనేకులను ప్రభు మార్గంలో నడిపించగలుగుతూ ఉంటాం. మనం గమనించినట్లయితే యోహాను మరి ఆ యోర్దాను నదిలో బాప్టిజం ఇచ్చేటప్పుడు యోహాను దగ్గరికి యేసు ప్రభుల వారు కూడా బాప్టిజం తీసుకోవడానికి వచ్చినాడు. ప్రియులారా, చూడండి, యేసు ప్రభుల వారు ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నాడో, బాప్టిజం తీసుకున్న తర్వాత మరి యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ అభిషేకమును పొంది సువార్త పరిచర్యను ప్రారంభించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యం గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలియా అందంతటా సంచరించెను. అంటే పరిశుద్ధాత్మ పొందుకొని సువార్తను ప్రారంభించినట్లుగా చూస్తూ ఉన్నాం. సువార్త ఈ దినాలలో మనము మరి ప్రకటిస్తూ ఉంటే అనేకులు మరి అడ్డగిస్తూ ఉన్నారు, సువార్తను ప్రకటించలేకపోతూ ఉన్నాం. సువార్తకు అనేకమైన ఆటంకాలు అనేవి ఉన్నాయి. మనం గమనించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తే, యోహాను మండుచు ప్రకాశించుచున్న అగ్ని అయి ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు అతని హృదయంలో మంట అనేది ఉంటుంది. ఈ మంట ద్వారా అతడు ఎక్కడికి వెళ్ళినా అనేకులను మండింపజేస్తూ ఉంటాడు.
తనలో ఉన్న మంట ఇతరులకు మరి అంటబెడతా ఉంటాడు, తగిలిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ మంటను తగిలిస్తారో వాళ్ళు కూడా మంట మండడం జరుగుతూ ఉన్నది. ఈ యోహాను మరి పరిశుద్ధాత్మ వలన మంట మండుచు అనేకులను దేవుని రాజ్యానికి మరి వారసులుగా చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనము కూడా మరి సువార్త పరిచర్యలో మనం భాగస్వాములుగా కావాలంటే యోహానులాగా మండుచు ప్రకాశించుచున్న అగ్ని వలె మనము ఉండాలి. ఈ అగ్ని ఎలా మరి వస్తుందంటే పరిశుద్ధాత్మను మనము పొందుకున్నప్పుడు ఈ అగ్ని మన లోపల మండుతా ఉన్నది. మనం వాక్యాన్ని గమనించినట్లయితే అపొస్తలుల కార్యము మనం చూస్తే పెంతెకోస్తు దినమున దిగి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ వారందరి మీదకి దిగొచ్చినప్పుడు అగ్ని జ్వాలల వల్ల విభాగింపబడి వారి మీద ఒక్కొక్కరి మీద వాళ్ళగా వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో ఆ పరిశుద్ధాత్మ ద్వారా అనేకులను మరి దేవుని రాజ్యానికి వారసులవుటకు వాళ్ళు సిద్ధపరుస్తూ ఉన్నారు. పేతురు మరి మొదటి ప్రసంగంలో 3000 మంది రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి మనము ఏ విధంగా మరి సువార్తను మనము మరి ప్రారంభించాలంటే ఈ విధంగా సువార్తను మనం ప్రారంభించాలి. పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. పరిచర్యలో పరిశుద్ధాత్మ నడిపింపు మనం నడిపింపు ఉన్నట్లయితే అనేకులను మనము దేవుని సన్నిధికి నడిపించగలుగుతూ ఉంటాం. బాప్తిసం ఇచ్చు యోహానులాగా ఏ సమస్య వచ్చినా కూడా, ఏ ఆటంకం వచ్చినా కూడా మనము ఎదిరించగలుగుతూ ఉంటాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సేవకులది ఒక్కరిదే కాదు బాధ్యత, అనేకుల పైన ఆ బాధ్యత అనేది ఉన్నది. అనుదినము మరి పరిశుద్ధాత్మను మనం పొందుకొని సువార్త పరిచర్యను కొనసాగిస్తూ దేవుని రాజ్యానికి మనం అనేకులను మనం సిద్ధపరచాలి. యేసుప్రభుల వారు పగలంతా సువార్త పరిచర్య చేసి రాత్రి మరి ప్రార్థనలో గడిపేవారు. రాత్రంతా ప్రార్థనలో గడిపి పగలంతా సువార్త పరిచర్య జరిగించేవారు. ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడి మనము అనేకులను మరి దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలి. యోహాను మరి మండుచు అగ్ని కణము వలె ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే మండుచు అగ్ని కణములో ఉంటావో నువ్వు ఏ మూలకు వెళ్ళినా సువార్తను ప్రకటించగలుగుతూ ఉంటావు. ఏ అరణ్యంలో ఉన్నా సువార్తను ప్రకటిస్తూ ఉంటావు. నీకు ఆటంకం అనేది ఉండదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సంఘాలలో మరి పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడి ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యానికి వారసులుగా అనేకులను మీరు నడిపించాలని, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని కోరుతూ అట్టి కృప